ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు పల్లె పండుగ కార్యక్రమంలో కొబ్బరి రైతుల నష్టంపై మాట్లాడేటప్పుడు కోనసీమ అందాలు తెలంగాణ నేతలకు ఈర్ష్య పుట్టించాయని, అదే రాష్ట్ర విభజనకు ఒక కారణమైందని చెప్పడం, అంతేకాకుండా కోనసీమ చెట్లకు దిష్టి పడిందని చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో వివాదాలకు దారితీశాయి. రైతులను ఉత్సాహపరిచేందుకు అన్నట్టు కనిపించిన పవన్ మాటలు రాజకీయంగా పెద్ద వివాదంగా మారాయి. ఆయన ఉద్దేశం ఏంటన్నది స్పష్టంగా తెలియకపోయినా ఆ వ్యాఖ్యలు వివిధ రాజకీయ పార్టీల నాయకుల నుంచి తీవ్ర విమర్శలను తెచ్చిపెట్టాయి. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కఠినంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ పట్ల గౌరవం ఉందని ముందు చెప్పి తర్వాత తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తప్పుగా ప్రస్తావించడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. సిగ్గుంటే హైదరాబాద్ విడిచి వెళ్లాలి, లేకపోతే మీ సినిమాలు ఇక్కడ నడవవు అని చెప్పాడు. తెలంగాణ ప్రజలు పవన్ సినిమాలు చూసి గౌరవిస్తున్నప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు ఆ గౌరవానికి భంగం కలిగిస్తాయని పేర్కొన్నాడు. పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పవన్ కు మంచి ఆదరణ ఇచ్చిన తెలంగాణ యువకులు, ప్రజలు కూడా ఇలాంటి మాటలతో తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ని తిరస్కరించే పరిస్థితి వస్తుందని బల్మూరి వెంకట్ హెచ్చరించాడు. సినిమాల షూటింగ్స్ కి, ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి తెలంగాణ ముఖ్య కేంద్రం అనే విషయాన్ని మర్చిపోయారా? అది గుర్తుంచుకొని మాట్లాడండి అన్నారు బల్మూరి వెంకట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా స్పందించారు. కోనసీమను దిష్టి పెట్టడానికి తెలంగాణ నుంచి ఎవరు వచ్చి చూస్తున్నారో ఆ మాటే అప్రస్తుతం, తప్పు. అటువైపు నుంచి భారీగా హైదరాబాద్ కు ఆంధ్ర ప్రజలు వస్తున్నారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరమని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.